ఇందిరాగాంధీ జైగఢ్ కోట, ఆ కోటలో దాగిన ఖజానా. ఆ ఖజానా తీయడానికి చేపట్టిన ఒక రహస్య మిషన్ గురించే మన కథ మొదలవుతుంది. 1551వ సంవత్సరం మొఘల్ చక్రవర్తి అక్బర్ అప్పటి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడి తెగల బలం పెరుగుతున్నాయని తెలిసి ఆందోళన చెందాడు. అందుకే తన నమ్మకస్తుడైన అమీర్ రాజు మాన్సింగ్ ను ఆఫ్ఘనిస్తాన్ జయించమని ఆదేశించాడు. మాన్సింగ్ గెలవగానే ఆఫ్ఘనిస్తాన్ అక్బర్ సొంతమైంది. కానీ మాన్సింగ్ అక్కడి నుండి అపారమైన బంగారు వజ్రాలను, ధనాన్ని దోచుకొచ్చాడు. ఆ సంపదనంతా అక్బర్ కు తెలియకుండా జైగఢ్ కోట గర్భంలో దాచిపెట్టాడు. ఈ రహస్యం గత 400 సంవత్సరాల పాటు ఎవ్వరికీ తెలియదు. కానీ 1975 జూన్ 18 రాత్రి 12 గంటలకు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఆ జైగఢ్ కోట చుట్టూ ప్రపంచంలోనే అతిపెద్ద తవ్వకాలు జరిగాయి. 5 నెలల పాటు జరిగిన ఆ తవ్వకాల్లో 5,000 కిలోల బంగారం, 9,000 కిలోల వెండి దొరికిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం గురించి ఇందిరాగాంధీని అడగ్గా ఆవిడ లోపలేం లేదు అని సమాధానం ఇచ్చారంట. నిజంగా లోపల ఏం దొరకలేదా? ఒకవేళ దొరికితే ఆ ఖజానా ఇప్పుడు ఎక్కడుంది? స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోనా, లేక ఢిల్లీలోని రహస్య గదుల్లోనా? 400 ఏళ్ల పాటు అంత రహస్యంగా ఉన్న ఖజానా గురించి మొఘల్స్ అండ్ బ్రిటిషర్లకు కూడా తెలియదు. కానీ ఇందిరాగాంధీకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆ ఖజానాకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ISIకి లింక్ ఏంటి? రాత్రికి రాత్రి ఆ కోటలో రాజును, రాణిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ తవ్వకాలు జరిపిన వారం రోజుల తర్వాత సడన్ గా ఎమర్జెన్సీని ఎందుకు విధించారు? ఖజానా మొత్తాన్ని బయటికి తరలించడానికా, లేక దేనికి? అండ్ ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ టాప్ సీక్రెట్ మార్క్స్ లో ఇంకా సీల్ చేసే ఉన్నాయి ఎందుకు? సంవత్సరాలుగా రహస్యంగా దాచిన ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇప్పుడు నేను మీ ముందుంచుతాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒక్క వీడియో చేయడానికి ముగ్గురం కష్టపడుతున్నాం. సో మన ఛానల్ గ్రోత్ కి మీ సపోర్ట్ చాలా అవసరం. మా కంటెంట్ మీకు నచ్చి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కుదిరితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 16వ శతాబ్దం భారత్లో మొఘల్ సామ్రాజ్యం అతి ఉచ్చ స్థితిలో ఉంది. 1570-80 దశకంలో దాదాపు మొత్తం భారతదేశం మొఘల్ ఆధీనంలో ఉంది. కానీ అక్బర్ దాన్ని ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించాలనుకున్నాడు. అందుకోసం తన నవరత్నాల్లో ఒకడైన బీర్బల్ ని ఆఫ్ఘనిస్తాన్ జయించమని పంపాడు. అప్పటి ఆఫ్ఘనిస్తాన్ చిన్న చిన్న తెగల మధ్య విడిపోయి ఉండేది. బీర్బల్ తన తెలివితో ఒక్కొక్క తెగను జయించి ముందుకు వెళ్ళాడు. కానీ యూసుఫ్ జాయ్ తెగతో పోరాడుతూ ఆ తెగ వాళ్ళు బీర్బల్ ను ముట్టడించి అతి కిరాతకంగా చంపేశారు. బీర్బల్ మరణ వార్త విన్న అక్బర్ పూర్తిగా కుప్పకూలిపోయాడు. అండ్ ఎలాగైనా బీర్బల్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి, మరోవైపు బీర్బల్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకే తన అత్యంత నమ్మకస్తుడైన రాజ్పుత్ రాజు మాన్సింగ్ ను కాబూల్ కు పంపాడు. అండ్ మాన్సింగ్ ఆఫ్ఘాన్ లో ఒక్కొక్క తెగను ధ్వంసం చేస్తూ ముందుకు సాగాడు. అండ్ యూసుఫ్ జాయ్ తెగను కూడా ఓడించి బీర్బల్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే మాన్సింగ్ ఆఫ్ఘనిస్తాన్ లో మొఘల్ సామ్రాజ్య పతాకాన్ని ఎగరవేసి భారతదేశానికి తిరిగి వస్తాడు. కానీ ఉత్త చేతులతో కాదు. ఆఫ్ఘాన్ తెగల వద్ద ఉన్న అపారమైన బంగారు నాణాలు, ఆభరణాలు, వజ్రాలు, నీలరంగు రత్నాలు దోచుకుని వచ్చాడు. ఆ ఖజానా ఎంత ఎక్కువగా ఉందంటే ఆ ఖజానా దాచిపెట్టడానికి అంబర్ కోటలో స్థలం కూడా సరిపోలేదట. అయితే ఆ ఖజానాను అంబర్ కోటలోని సొరంగం గుండా జైపూర్ కోటలోని చాంద్ బావడి, సాగర్ తలాబ్, జైపూర్ కోట గర్భగుడిలోని అంబర్ ఫోర్ట్ తో కలిపే సొరంగ మార్గాల్లో దాచాడని అరబిక్ లో రాయబడిన ఈ పుస్తకం హఫ్త్ ఇక్లిమ్ లో స్పష్టంగా రాసి ఉంది. అయితే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఆంగ్లేయులు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఈ పుస్తకం ద్వారా ఆ ఖజానా గురించి తెలుసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ ఖజానాను కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా వాళ్ళకి ఏం దొరకలేదు. దీని తర్వాత ఆంగ్లేయులు భారతదేశం నుండి వెళ్లిపోయారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజా మాన్సింగ్ యొక్క ఈ ఖజానా ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియలేదు. అప్పటికి అది రహస్యంగానే ఉండింది. కానీ స్వాతంత్రం పొందిన 28 సంవత్సరాల తర్వాత 1975వ సంవత్సరంలో పక్క ఆధారాలతో ఆ ఖజానాను వెతకడం ప్రారంభించారు. 1971 ఇండో పాక్ యుద్ధం తర్వాత భారతదేశ ఇంటెలిజెన్స్ సంస్థ రాకి పాకిస్తాన్ ISI నుంచి ఒక ఇంటర్సెప్ట్ ఆడియో మెసేజ్ వచ్చింది. అందులో పాక్ ఏజెంట్లు జైపూర్ మహారాజా సవై మాన్సింగ్ II తో రహస్యంగా మాట్లాడుతూ జైగఢ్ కోటలోని మాన్సింగ్ ఖజానా గురించి మాకు తెలుసు, మీరు మాకు అనుమతిస్తే ఆ ఖజానాను బయటకు తీసి ఇద్దరు పంచుకుందామని ఆఫర్ చేశారట. ఈ ఇంటర్సెప్ట్ ఆడియో ద్వారా ఆ ఖజానా ఎక్కడ ఉందని దాని గురించి 1975లో ఇందిరాగాంధీ చెవిలో పడింది. ఆ వార్త విన్నాక ఇందిరాగాంధీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూన్ 18, 1975న గోల్డ్ కంట్రోల్ యాక్ట్ 1968 కింద రాజవంశానికి చెందిన గోల్డ్ సుమారు 800 కిలోలు డిక్లేర్ చేయలేదని జైగఢ్ కోట్ పై ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, CBI, రా అండ్ ఆర్మీతో కలిసి రైడ్ చేశారు. జైపూర్ మహారాణి గాయత్రీ దేవిని అండ్ ఆమె సవతి కొడుకు భవానీ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఆ రైడ్ అధికారికంగా అన్డిక్లేర్డ్ గోల్డ్ కోసం జరిగింది.
కానీ దాన్ని కారణంగా చూపించి ఆ కోటలో దాచిన రహస్య ఖజానాను వెతకడం ప్రారంభించారు. అయితే ఈ ఖజానా గురించి తెలుసుకునే ముందు మహారాణి గాయత్రీదేవికి ఇందిరాగాంధీకి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలి. మహారాణి గాయత్రీదేవి అండ్ భవానీ సింగ్ మొదటి నుండి కాంగ్రెస్ వ్యతిరేకులు. గాయత్రీదేవి ఆ టైంలో భారత చరిత్రలో అత్యంత అందగత్తె. అందం, అభినయంలోనే కాకుండా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా 1962, 67, 71లో వరుసగా 3 సార్లు ప్రపంచంలోనే అతిపెద్ద మెజారిటీతో గెలిచిన మొదటి మహిళ. ఇప్పటికీ ఆ రికార్డు బ్రేక్ కాలేదు. అండ్ ఒకే వ్యక్తి 3 సార్లు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన ఏకైక రాజకీయ నాయకురాలు ఆవిడ. అండ్ ఆబ్వియస్లీ రాజ కుటుంబానికి చెందిన మహిళ కాబట్టి పార్లమెంట్ లో ఇందిరాగాంధీకి పట్టపగలు చుక్కలు చూపించారట. అండ్ రాజా భవాన్ సింగ్ గారి ప్రొఫైల్ చూస్తే ఆయన ఇండియన్ రిటైర్డ్ ఆర్మీ బ్రిగేడియర్. 1971 ఇండో-పాక్ వార్లో అతను చూపించిన వీరత్వానికి గాను మహావీర చక్ర అవార్డుతో సత్కరించారు. సో హై ప్రొఫైల్ ఉన్న ఈ ఇద్దరు అప్పటి ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా మారారు. ఇక ఇందిరాగాంధీ చేసేది లేక అవకాశం కోసం వేచి చూసింది. 1975లో ఎన్నికల్లో చేసిన అక్రమాల కారణంగా ఇందిరాగాంధీ పదవిపై నల్ల మేఘాలు చుట్టుముట్టాయి. దీని కారణంగా ఇందిరాగాంధీ 25 జూన్ 1975న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆపోజిషన్ లీడర్స్ అందరినీ బొక్కలు వేశారు అండ్ మీడియాని సైలెంట్ చేశారు. అండ్ ఎమర్జెన్సీ విధించిన ఖచ్చితంగా 1 సంవత్సరం తర్వాత 25 జూన్ 1976 నుండి 6 నెలల పాటు జైపూర్ పోర్టును సీల్ చేశారు. 3000 మంది సైనికులు, పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, భారీ బుల్డోజర్లు, డ్రిల్లింగ్ మిషన్స్ అండ్ గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్లను ఉపయోగించి కోటలో తవ్వకాలు ప్రారంభించారు. సాగర్ తలాబ్ని పూర్తిగా ఖాళీ చేసి బురదను కూడా చవ్వేశారు. అండ్ చాంద్ బావుడి కింద కూడా 40 అడుగుల వరకు తవ్వారు. 6 నెలల పాటు జరిగిన ఈ ట్రెజర్ హంట్లో ఈ చారిత్రాత్మక కోటను పూర్తిగా నాశనం చేసేశారు. ఇన్ని నెలల శ్రమ తర్వాత ఇందిరాగాంధీ ఈ ఖజానా కనుక్కోవడంలో విజయం సాధించారా అంటే ఎస్, అవుననే చెప్పాలి. అవును అనడానికి కారణం ఏంటిదంటే ఈ ఖజానా గురించి అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోకు తెలిసినప్పుడు అతను ఇందిరాగాంధీకి ఒక లేఖ రాశాడు. దానిలో అతను జైగఢ్ ఖజానాలో పాకిస్తాన్ కూడా వాటా కావాలని కోరాడు. ఈ లేఖను పాకిస్తాన్ లీక్ చేసింది. తద్వారా ఖజానా విషయం గురించి ప్రపంచమంతటా వ్యాపించింది. ఇందిరాగాంధీ ఈ లేఖను వెంటనే సమాధానం ఇవ్వలేదు. కానీ నవంబర్ 1976లో ఈ తవ్వకాలన్నీ ఆపేసిన తర్వాత ఇందిరాగాంధీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి రిటర్న్ లేఖ రాశారు. ఆ లేఖలో మేము మా చట్టపరమైన బృందంతో సంప్రదించాము. సో మేము ఖజానాను కనుగొని ఉంటే దానిపై పాకిస్తాన్కు ఇలాంటి హక్కు ఉండేదే కాదు. అయినా మీ సమాచారం కోసం చెప్తున్నాము, ఇక్కడ 230 కేజీల సిల్వర్ తప్ప ఎటువంటి ఖజానా దొరకలేదు. అందుకే ఈ విషయంపై చర్చించడంలో ఎటువంటి ప్రయోజనం లేదని ఆ లెటర్లో చెప్పారు. సో ఈ లెటర్ ప్రకారం ఒక విషయం అయితే స్పష్టమైంది. ఇందిరాగాంధీ నిజంగానే జైగఢ్ కోర్టులో ఖజానా కోసం తవ్వకాలు జరిపారని. కానీ ఆ తవ్వకాల్లో సిల్వర్ తప్ప ఏం దొరకలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ అక్కడి ప్రజలు అండ్ ఆర్మీ ఆఫీసర్స్ ఐ విట్నెస్ ప్రకారం నవంబర్ 1976లో ఇందిరాగాంధీ తవ్వకాలు ఆపిన వెంటనే ప్రభుత్వం చేసిన మొట్టమొదటి పని జైపూర్ ఢిల్లీ హైవేను బ్లాక్ చేయించడం. ఎందుకంటే ఆ హైవేను బ్లాక్ చేయించి ఆర్మీ ట్రక్కుల్లో ఆ ఖజానాను ఢిల్లీకి పంపించిందట. అండ్ అక్కడ నుండి దాన్ని కరిగించి 2 విమానాల్లో నింపి స్విట్జర్లాండ్కు పంపించిందని చెప్పుకుంటారు. కానీ ఈ రోజు వరకు ఈ కథకు ఎటువంటి రుజువు లభించలేదు. అండ్ అలాగే గాయత్రీదేవి జైలు నుండి బయటకు వచ్చినప్పుడు 1975లో సీజ్ చేసిన 800 కేజీల బంగారాన్ని తిరిగి రాజ కుటుంబానికి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టులో కేసేశారు. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ కేసును కొట్టేసింది. అయితే 1977లో జనతా పార్టీ అధికారానికి వచ్చాక కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారు. కానీ 3 సంవత్సరాల తర్వాత 1980లో ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంలోకి రావడం వల్ల మళ్ళీ ఆ కేసును క్లోజ్ చేశారు. ఇప్పటికీ ఈ కేసు ఫైల్స్ టాప్ సీక్రెట్ మార్క్స్ తో ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉన్నాయి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఖజానా గురించి జైపూర్ రాజవంశానికి చెందిన ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఖజానా దొరికిందన్న మాట వాస్తవం. కానీ ఆ ఖజానాను ఇందిరాగాంధీ రిజర్వ్ బ్యాంక్లో దాచిపెట్టారా, స్విట్జర్లాండ్లో దాచిపెట్టారా, లేక వీళ్ళిద్దరు కలిసి పంచుకున్నారా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఇదంతా చూసిన తర్వాత జైగఢ్ కోట ఖజానా గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.